పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఊహించని రీతిలో అత్యంత తీవ్ర రూపం దాల్చాయి. ఇరు దేశాల మధ్య వివాదం ప్రారంభమై 12 రోజులు గడిచిన తరువాత పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకునేందుకు అమెరికా సైన్యం తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన, వినాశకరమైన B-1 లాన్సర్ లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ బాంబర్ను తొలిసారిగా ప్రత్యక్ష పోరాట రంగంలోకి దించింది. ఇరాన్కు చెందిన అత్యున్నత సైనిక విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలే ధ్యేయంగా ఈ భారీ బాంబర్ విరుచుకుపడి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. అమెరికా ప్రయోగించిన ఈ B-1 లాన్సర్ బాంబర్ సాధారణమైనది కాదు. శబ్ద వేగాన్ని మించి అత్యంత వేగంగా పయనించే ఈ సూపర్ సోనిక్ బాంబర్ దాదాపు 2 డజన్లు అంటే 2000 పౌండ్లు బరువైన బాంబులను లేదా డజన్ల కొద్దీ విధ్వంసకర క్రూయిజ్ క్షిపణులను ఒకేసారి మోసుకు వెళ్లే అపార సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భయంకరమైన వ్యూహాత్మక బాంబర్ బ్రిటన్లోని రాయల్ ఎన్ఫోర్స్మెంట్ ఎయిర్ బేస్ నుంచి అర్ధరాత్రి వేళ బయలుదేరి అత్యంత రహస్యంగా ఇరాన్ రక్షణ వలయాలను ఛేదించుకుంటూ ప్రవేశించినట్లు సైనిక సమాచారం ద్వారా తెలుస్తుంది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన పర్షియన్ గల్ఫ్లోని హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య ఓడలకు ముప్పుగా పరిణమించిన ఇరాన్ సైనిక స్థావరాలను అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది. IRGCకి చెందిన కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్లు, డ్రోన్ల నిల్వ కేంద్రాలు, అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్లు, మిలిటరీ లాజిస్టిక్స్ స్థావరాలను ఈ B-1 బాంబర్ ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది. ఈ దాడుల వల్ల ఇరాన్ సైనిక మౌలిక వసతులకు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని అమెరికా సైనిక వర్గాలు ధృవీకరించాయి. ఈ వినాశకర దాడులతో ఇరు దేశాల మధ్య ఘర్షణలు కోలుకోలేని స్థాయికి ముదిరాయి. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ తన దాడులను తక్షణమే ఆపకపోతే టెహరాన్లోని ప్రధాన రవాణా వంతెనలు, భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, జాతీయ మౌలిక వసతులపై నేరుగా విరుచుకు పడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అమెరికా వైపు నుంచి మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున సైనిక చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన తీవ్ర హెచ్చరికలపై ఇరాన్ సైన్యం కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది. అమెరికా గనుక తమ దేశంలో పౌర మౌలిక వసతులపై దాడికి తెగబడితే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా భాగస్వామ్య మిత్ర దేశాలలోని ప్రధాన ఆర్థిక, విద్యుత్, రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది. దీంతో ఈ వివాదం మొత్తం పశ్చిమ ఆసియాలోని ఇతర దేశాలకు కూడా విస్తరించే ప్రమాదం ముంచుకొచ్చింది. ఇదే సమయంలో ఇరాన్ ప్రోద్బలంతో యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రం వేదికగా తమ దాడులను మళ్లీ తీవ్రతరం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకలతో పాటు సౌదీ అరేబియాకు చెందిన భారీ చమురు ఓడలపై హౌతీలు క్షిపణులతో విరుచుకుపడ్డారు. ఈ అకస్మాత్ దాడుల భయంతో గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు తమ సరుకు రవాణా నౌకలను సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలలోకి మళ్లించాల్సి రావడంతో అంతర్జాతీయ చమురు సరఫరా, వ్యాపార రవాణా తీవ్రంగా అస్తవ్యస్తమైంది. ఈ వినాశకర యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా దౌత్యపరమైన సంప్రదింపులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఖతర్, ఒమాన్ దేశాల మధ్య వర్తిత్వంతో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య రహస్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరాన్ ముందు ఉంచిన నూతన నిబంధనలు, ఒప్పంద ప్రతిపాదనలను అంగీకరించకపోవడంతో చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన పురోగతి లభించలేదు. యుద్ధ తీవ్రతను తగ్గించేందుకు మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలు నిరంతరం విఫలమవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ అమెరికా జరిపిన ఈ B-1 లాన్సర్ బాంబర్ దాటికి తీవ్ర ఆర్థిక, సైనిక నష్టాలను ఎదుర్కొంటున్న ఇరాన్ త్వరలోనే తలవంచి తమ ఒప్పందానికి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు అమెరికా వ్యూహాత్మక బాంబర్ల విధ్వంసం, మరోవైపు హౌతీల ప్రతిదాడి, వీటికి తోడు ఖతర్, ఒమాన్ దేశాల నాటకీయ దౌత్య ప్రయత్నాలు పశ్చిమాసియాను ఏ తీరానికి తీసుకువెళ్తాయోనని ప్రపంచ దేశాలు అత్యంత దిగ్భ్రాంతితో ఉత్కంఠంగా గమనిస్తున్నాయి.